ఫ్రెండ్స్ మీరందరూ ఖచ్చితంగా జై మెగాస్టార్ అని కామెంట్ చేయండి అండ్ జై రామ్ చరణ్ అని కామెంట్ చేయండి అండ్ జై పవర్ స్టార్ అని కూడా ఖచ్చితంగా కామెంట్ చేస్తుంది. మీరు కామెంట్ చేయడం మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకే మర్చిపోకండి. అండ్ మెయిన్ మ్యాటర్ ఏంటి అని అంటే అసలు చిరంజీవి గారు అసలు యాడ్లో ఎంత సూపర్గా అనిపించారు తెలుసా. అప్పట్లో నేను అన్నయ్య మూవీలో అలా పక్క నుంచి వెళ్ళి ఇలా ఇంకొక చిరంజీవి గారు వచ్చి ఇలా ఆత్మ టైప్లో వచ్చి మాట్లాడుకోవడం అది ఎంత హైలైట్గా అనిపించింది అంటే ఇప్పుడు మళ్ళీ అన్నయ్య 2 తీస్తే చూసిన ట్రైలర్ టైప్లో అనిపించింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. అండ్ మనకు లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక్క డైలాగ్కే రిహార్సలా ఊరికే చిరంజీవి అయిపోరు, ఊరికే చిరంజీవి గారు అయిపోరు, జై మెగాస్టార్ అని అంటాడు. అంటే ఊరికే చిరంజీవి గారు కాలేదు, చిరంజీవి అన్న ఎవ్రీ సీన్కి రిహార్సల్ చేసి చిరంజీవి అన్న ఉరుకుతూ ఉంటే కూడా ఒక 10 లైట్లు లెఫ్ట్ సైడ్లో ఉంటే అందులో 7th లైటో 8th లైటో కూడా కరెక్ట్గా రాకపోతే ఆ లైట్ కరెక్ట్ వస్తలేదు, ఆఫే వస్తుంది అని రన్నింగ్లో గుర్తుపట్టి చెప్పాడు అని అంటే అందుకే మెగాస్టార్ చిరంజీవి అయ్యారు. ఆ టాలెంట్ అంటే మనకు అందులో ఎంత కష్టపడతాడో ఆ టాలెంట్ రావడానికి, అండ్ ఎంత కష్టపడి ఆలోచిస్తాడు, ఎంత ప్రతిరోజు ఎంత కష్టపడుతూ ఉంటాడు, ఇవన్నీ చేయడం వల్లే మెగాస్టార్ #1 చిరంజీవి గారు అయ్యారు. అది మన చిరంజీవి అన్న రేంజ్ అని అంటే చిరంజీవి అన్న దేవుడితో చాలామందికి ఏంటిది దేవుడిగా చిరంజీవి గారిని కొలుస్తూ ఉంటారు. అండ్ రామ్ చరణ్ అన్న గురించి కూడా ఒక సూపర్ మ్యాటర్ ఏంటి అంటే ఇంతకుముందు ఒక వీడియో చూశాను రామ్ చరణ్ అన్న గురించి. ఆ వీడియోలో ఏముంది అని అంటే పెళ్లి కొడుకు మండపంలోకి వచ్చేటప్పుడు పెళ్లి కొడుకు ఇట్లా అయ్యగారు పక్క నుంచి చెప్తున్నాడు, పెళ్లి కొడుకు రామ్ చరణ్ ఫ్యాన్, మీరు రామ్ చరణ్ అన్నది అది డోలు వాయించేది ఉంటుంది కదా, ఆ సాంగ్ మీరు ప్లే చేస్తేనే ఇప్పుడు లోపలికి వస్తాడు, ఆ సాంగ్ ప్లే చేసిన తర్వాత ఇప్పుడు లోపలికి వస్తాడు మన పెళ్లి కొడుకు రామ్ చరణ్ ఫ్యాన్ కదా అని అయ్యగారు చెప్పడం కూడా చాలా సూపర్ అంటే సూపర్ అనిపించింది. నిజంగా జై మెగాస్టార్, జై మెగా పవర్ స్టార్, జై పవర్ స్టార్ అని ఖచ్చితంగా 200% మీరు అందరూ కామెంట్ చేయండి. నేను కూడా జై మెగాస్టార్, జై పవర్ స్టార్, జై రామ్ చరణ్ అని అంటున్నాను. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. విశ్వంబర అప్డేట్స్ వస్తూ ఉంటాయి, ఓజీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, గేమ్ చేంజర్ అప్డేట్స్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటాయి కాబట్టి. అండ్ బై బై.